వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. సారీ, వీడియోస్ రెగ్యులర్గా చేయట్లేదు, చేయలేకపోయాను. కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెం ట్రావెలింగ్లో ఉన్నాను, ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యాను రీసెంట్గా. ఇవన్నిటి మధ్యలో టైం చిక్కట్లేదు. ఈరోజు ఎట్లయినా వీడియోస్ చేసేసేయాలి అనేసి ఉన్న పలంగా వీడియో చేస్తున్నాను. కైండ్లీ అడ్జస్ట్. హోప్ యూ విల్ అండర్స్టాండ్. గ్రూమ్ అయ్యి వీడియోస్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం. సో ఇలాగే ఈరోజు వీడియో కనెక్ట్ చేసేద్దాం. సారీ అబౌట్ ద బ్యాడ్ లైటింగ్. యాజ్ ఐ టోల్డ్, కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, ఈ లైటింగ్ అదంతా కూడా ప్రాపర్గా లేదు. నా ప్లేస్ కూడా సెట్ చేసుకోలేదు ఇంకా నేను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు జిఎఫ్సి, స్టెమ్ సెల్, పిఆర్పి కాంబినేషన్లో కంబైన్ చేసి ఇచ్చినప్పుడు బెటర్గా రిజల్ట్స్ ఏమైనా ఉంటాయా? జస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని మినోక్సిడిల్ అండ్ ఫినస్ట్రైడ్ లాంటివి వాడేసుకుంటే సరిపోతుందా? ఇది ఈ రోజు టాపిక్. డెఫినెట్గా హెయిర్ క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. హెయిర్ డెన్సిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ట్రామాటిక్ షాక్ లాస్ అంటూ ఉంటాం కదా, దాని నుంచి తొందరగా కోలుకోవడానికి స్టెమ్ సెల్ థెరపీస్, జిఎఫ్సి థెరపీస్ బాగా హెల్ప్ అవుతాయి. డెఫినెట్గా న్యాచురల్ లుకింగ్ రిజల్ట్స్ లో ఈ జిఎఫ్సి పాత్ర కూడా ఉంటుంది. సరే, ఇవి కాకుండా నెల నెల జిఎఫ్సి కోసమో స్టెమ్ సెల్ కోసమో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా మనం క్లినిక్ విజిట్ చేసినప్పుడు మీకున్న డౌట్స్ ని డాక్టర్స్ తో క్లియర్ చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే 4 నెలలు అయిపోయింది, నాకు ఇంకా జుట్టు రాలేదు, కనపడట్లేదు అని వరి అవుతూ ఉంటారు. అది కొంతమందిలో 4 నెలలు అయి ఉండొచ్చు, కొంతమందిలో 6 నెలలు పడుతుంది. మినిమం 8 నెలల వరకు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో నెల నెల గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్స్ కో, పిఆర్పికో, స్టెమ్ సెల్ కో మనం ఆప్ట్ చేసుకున్నప్పుడు మంత్లీ అవుతున్న చేంజెస్ ని, దాని పట్ల మనకున్న క్వశ్చన్స్ ని, క్వేరీస్ ని రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సర్జన్ తో మాట్లాడి. ఇప్పటి వరకు చూసిన దాంట్లో అయితే చాలా మంది హైరాణ పడుతూ ఉంటారు. 4వ నెల అయిపోయింది, ఇంకా జుట్టు రాలేదు, 4వ నెల అయిపోయింది, ఇంకా కొంచెం కూడా జుట్టు కనపడట్లేదు, అసలు ఎక్కడ పోయింది అంటూ. డిహెచ్డి బ్లాకర్స్ ని యాడ్ ఆన్ చేసుకుంటూ, బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ ప్రాపర్గా నార్మల్గా ఉండేటట్టు చూసుకుంటూ, మినోక్సిడిల్ ప్రాపర్గా వాడే వాళ్ళల్లో రిజల్ట్స్ చక్కగా ఉంటాయి. చక్కగా అంటే 4వ నెలలోనే జుట్టు వచ్చేయడం కాదు, 8 నెలల నుంచి 18 నెలల లోపు జుట్టు మెల్లమెల్లగా గ్రోత్ అనేది బెటర్ అవుతూ ఉంటుంది. సో 8 నెలలు వచ్చే లోపుగానే కంగారేం పడవద్దు. ట్రామాటిక్ షాక్ లాస్ అనేది ఉంటుంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూరేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక 2 నెలలు మాత్రమే ట్రామాటిక్ షాక్ లాస్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే లేదు. వీక్ గా ఉన్న వాళ్ళల్లో, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండే వాళ్ళల్లో, వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండే వాళ్ళల్లో ట్రామాటిక్ షాక్ లాస్ ఇంకాస్త ప్రొలాంగ్ అవ్వచ్చు. అలాగే కొంతమంది 3 నెలల పాటు, 4 నెలల పాటు నో జిమ్, నో వర్కౌట్ అని చెప్పినా కూడా దే గో ఫర్ వర్కౌట్స్ వదులుకోలేక. అలాంటి వాళ్ళల్లో కూడా గ్రోత్ కొంచెం డిలే అవుతుంది. డిహెచ్డి ప్రాపర్ గా బ్లాక్ కాకుండా ఉండేసరికి గ్రోత్ ఇంకొంచెం డిలే అవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న దగ్గర నుంచి హైరాణ పడిపోయి జుట్టు రాలేదని కంగారు పడి స్ట్రెస్ ని పెంచుకొని, స్లీప్ తగ్గించుకొని మళ్ళీ జుట్టు రాలేలాగా చేసుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి. పెట్టిన విత్తనాలు ఎక్కడికి పోవు, జుట్టు వస్తుంది. హోప్ఫుల్ గా ఉండండి. పాజిటివ్ థింకింగ్ లో ఉన్న వైబే అది. అది జరిగిద్దో లేదో తెలియదు కానీ జరుగుతుంది, అంతా మంచి అవుతుంది అని అనుకున్నప్పుడు హ్యావ్ ఫెయిత్, హ్యావ్ హోప్. గ్రోత్ మరీ డిలేడ్ గా ఉంది లేదా పల్సగా ఉంది అని డౌట్ ఉంటే మీ డాక్టర్ని అడిగి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. బ్లడ్ టెస్ట్ విషయానికి వస్తే నాట్ జస్ట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ బట్ ఆల్సో హార్మోన్స్ ఒకసారి చేయించుకొని చూడాలి. ఆ రిజల్ట్స్ ని బట్టి అవసరమైన సప్లిమెంట్స్ వాడండి. సజెస్టెడ్ డైట్ ని మీరు ఫాలో అయ్యి చూడండి. ఇంతలో టైం గడుస్తూనే ఉంటుంది. 8 నెలల లోపు మీకు ఖచ్చితంగా జుట్టు బిగిన్ అవుతుంది. సో హోప్ లూజ్ అవ్వద్దు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాము, యాక్చువల్ స్టెప్ మనం తీసేసుకున్నాం. రిజల్ట్స్ గురించి ఓపిక్గా వెయిట్ చేయడం ఒకటే మనం చేయాల్సింది. సో ఈ తరుణంలో తీసుకునే జిఎఫ్సి, స్టెమ్ సెల్స్, పిఆర్పిస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో ఎవ్రీ మంత్ సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో పాటు ఇవన్నీ అదనంగా యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల డెఫినెట్ గా బెనిఫిట్స్ ఉంటాయి. మరొకటి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఏంటి అంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు రిజల్ట్స్ ఎట్లా వస్తాయని మనకంటే వాళ్ళకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. ఇంకా రాలేదేంటి, ఇక్కడ రాలేదు, అక్కడ రాలేదు, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అక్కడ గ్యాప్స్ ఉన్నాయి అని వాళ్ళు డిమోటివేట్ చేసినా కూడా మీరు ముందుగానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ముందే మీరు కనుక మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ముందుగానే అన్ని క్లియర్ గా చెప్తారు కనుక నిబ్బరంగా ఉండొచ్చు. లేదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల ఇంకా మా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా రావట్లేదు చుట్టూ అంటున్నారు, నేను మెంటల్ గా కాస్త డిసప్పాయింట్ అవుతున్నాను, నేను సైకలాజికల్ గా కాస్త డిసప్పాయింట్ అవుతున్నాను అనిపిస్తే క్రౌన్స్ లో సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి. లేదా మీరు కన్సల్టేషన్ విజిట్ అయ్యి ఒకసారి కలిసి మాట్లాడవచ్చు సర్జన్ తో, డాక్టర్స్ తో అండ్ నాతో కూడా. అండ్ కౌన్సిలింగ్ పరంగా కావాలంటే మన వద్ద సైకాలజీ సెషన్స్ కూడా ఉంటాయి, సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి. యూ కెన్ జాయిన్ దోస్. ఎమోషన్స్ ని, ఆ కోపింగ్ స్ట్రాటజీస్ ని కాస్త మేనేజ్ చేయగలిగితే 8 నెలలు ఇట్టే గడిచిపోతాయి. 8 నెలలు కూడా అవసరం ఉండదండి, అంతకు ముందే జుట్టు మొదలైపోతుంది. బట్ ఏదైనా తొందరపడితే వచ్చేసేయదు. తొందరపడడం వల్ల ఆందోళన కూడా పడతామేమో,
అది ఒక్కసారి చూసుకుని ప్రశాంతంగా నిబ్బరంగా ఉండండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ ఖచ్చితమైన మార్పుని మన ఫేస్లో తీసుకొస్తాయి. కంట్రోల్ చేయగలిగిన నెగటివ్ థాట్స్ ని కంట్రోల్ చేయండి. కాన్ఫిడెన్స్ ని బూస్టప్ చేసే యాక్టివిటీస్, హాబీస్ ని పెంచుకోండి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతూ ఉంటారు. జిమ్ వద్దు, వర్కౌట్ వద్దు, ఎక్సర్సైజెస్ వద్దు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నెక్స్ట్ 2-3 months ఆర్ 4 months అన్నప్పుడు సో వేరే యాక్టివిటీస్ మీద మీ మనసుని మళ్లించగలిగే ప్రయత్నం చేయండి. బై కమింగ్ ఎవ్రీ మంత్ టు ద క్లినిక్ ఈవెన్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్స్ అ బెటర్ వే టు స్టే ఇన్ఫర్మ్డ్. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏం వచ్చినాయి, ఫ్యూచర్లో నేను నెక్స్ట్ ఏ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి, అవసరం ఉందా లేదా, ఇలాంటివి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల కూడా ఫ్యూచర్ ప్లాన్ ఈజీ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్గా ఒక మంచి సజెషన్ ఏంటి అంటే, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక ఈ 4-5 నెలల పాటు ఆలోచనలు కుదురు లేకుండా ఉంటే కనుక ఎంఫసైజ్ మోర్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్, వర్త్, వాల్యూ, పర్సనాలిటీ. పాజిటివ్ మైండ్ సెట్ అనేది హెయిర్ లాస్ని కోప్ చేయడంలో చాలా అవసరము. Definitely, if you are planning for hair transplantation, visit us at Crowns Aesthetic Solutions, Hyderabad and Vijayawada.